పీసులు చిన్న చిన్న ఐరన్ ముక్కలు వచ్చినాయంట సార్ ఒక రోజు, రాళ్ళు వచ్చినాయంట ఒక రోజు. ఇట్లా డైలీ సార్ ఇది చూడండి సార్, అసలు బాయిల్ అయిందా సార్? ఎంత గింజలు ఉంది. రైస్ ఎలా తింటారు సార్ పిల్లలు? నిన్న ఒక అమ్మాయి కూడా ప్లేట్ల నుండి తీసుకొచ్చాను సార్, పిల్లలు తీసుకొస్తుంటే కూడా భయపడుతున్నారు. చెప్తే ఏమవుతుందో. 3 days ఫుడ్ తినలేదంట సార్. సాయంత్రం అంబులెన్స్ కూడా వచ్చిందంట సార్, స్కూల్ కి అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళి బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా, మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు మమ్మీ, వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే, నాన్న వాటర్ అయిపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసిన మా పాపని బట్ట వేసుకొని. మీరు అడిగిరా ప్రిన్సిపల్? అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. అడిగితే ఆర్సీఓ సార్ కి కంప్లైంట్ ఇచ్చాము, మా చేతులు ఏం లేదు, ఆర్సీఓ సార్ కంప్లైంట్ ఇచ్చామని చెప్తే ఆర్సీఓ సార్ కూడా 1 week పండుకోవాల్సింది. ఇక్కడ ఇంటర్ వాళ్ళ రూమ్స్ క్లాసెస్ రూమ్ లో పండుకుంటున్నాం, క్లాస్ రూమ్ లో పండుకుంటున్నాం. దోమలు ఇవన్నీ కుడుతున్నాయి. కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోయినాయి. దాంట్లో నుంచి ఈగలు దోమలన్నీ వస్తున్నాయి. కరెంట్ కూడా మధ్య నైట్ లో పోతుంది. వాటర్ రావడం, ట్యాంకర్స్ తెప్పిస్తున్నారు. ఈవినింగ్ వాటర్ నింపుతున్నారు, మార్నింగ్ వదులుతున్నారు. 3-4 days. ఫుడ్ ఎలా ఉన్నాం? ఫుడ్ బాగాలేదు, అస్సలు బాగా ఇంటర్ వాళ్ళు వచ్చినప్పుడు బాగాలేదు. అంత పురుగులు అవుతున్నాయట.